చూడండి ఎంత ఎంత నీట్గా ఉందో, మొత్తం చాలా బాగా చేశారు. ఇంతకు ముందైతే ఇలా ఉండేది కాదు ఫ్రెండ్స్, ఇది చాలా ఘోరంగా ఉండేది. ఇప్పుడైతే చాలా బాగా నీట్గా చేశారు. చూడండి ఎంత బాగుందో. ఇక్కడికి వచ్చాక ఈమె కూడా పిలవడం స్టార్ట్ చేసింది, కానీ నేను ఇక్కడ తీసుకున్నాను కొబ్బరికాయలు, కొబ్బరికాయ, పువ్వులు, అగరబత్తి అవన్నీ తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను. ఎందుకంటే లోపల ఫస్ట్ నేను వచ్చింది ఫంక్షన్కి. యాక్చువల్గా ఇది ఫంక్షన్ అనేది ఇక్కడ దర్గాలో చేస్తున్నారు. మొక్కుబడి ఉంది, పుట్టెంట్రుకల మొక్కుబడి అనమాట. ఇక్కడ దర్గాలో మొక్కుబడి ఉన్న వాళ్ళు ఏంటంటే పుట్టెంట్రుకలు అన్న మొక్కుంటే అవన్నీ ఇక్కడ తీయించుకుంటారు. సో మేము దానికోసం అనమాట ముందుగా దర్గాలోకి వెళ్ళేసి వద్దామని చెప్పేసి ఎంటర్ అయ్యాము. సో ఈ దర్గాలో దయ్యం పట్టిన వాళ్ళు, గాయలు పట్టిన వాళ్ళు, సోకిన వాళ్ళందరూ ఎలా ఉంటారో వినండి. వాళ్ళ ఆహాకారాలు మామూలుగా ఉండవు ఫ్రెండ్స్. ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు అయితే భయపడతారు ఖచ్చితంగా, అంత ఇదిగా ఉంటాయి అన్నమాట. తిరిగేసి వస్తా. వెతుకుతున్నారు ఏదో సామాన్ల కోసం. అన్ని గజిబిజిగా అన్నీ ఒక కుప్పగా వేసేసారు, సామాన్లు తెచ్చిన సామాన్ల బట్టలన్నీ. అప్పుడు ఈ బుడ్డమ్మాయి వచ్చేసి నిద్ర లేచి, పాప ఏమో లేచింది, మళ్ళీ పడుకుంది, నాయనమ్మ ఏమో నిద్రపుచ్చుతుంది. చుట్టాలందరూ అయితే వచ్చేసారు. అందరూ క్లైమేట్ ఏదో సహకరించింది ఫ్రెండ్స్. ఏదో చల్లగా ఉంది, కొంచెం ఎండగా ఉంది, రెండు కలిసి వచ్చింది. ఇప్పుడు ఇంకా జోయా ముందెళ్తుంది, ఇంకా నేను చిన్నగా నడుచుకుంటూ వస్తున్నాము. ఆటో ఎక్కాము, ఆటో ఎక్కి ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి రిటర్న్లో మీకు చూపించలేదు కదా, రిటర్న్ అనమాట ఇది. ఇంటికి వచ్చేసిన తర్వాత జోయా హ్యాపీగా ఉంది, ఇంటికి వెళ్దాం ఉంది. ఇంటికైతే వచ్చేసాము. పాప ఇద్దరికి ఫ్రాక్స్ తీసుకొని వెళ్ళాను ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి కదా, బుట్టగా ఉన్నాయి కదా. సో ఇది నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్.